Pro. హాయ్ వ్యూయర్స్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ఏం చూపించబోతున్నాను అంటే, మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈజీగా మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి చూపించడానికన్నా ముందుగా మీకు కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్ ద్వారా మరియు మీ నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే, ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నా మొబైల్ నెంబర్ కాల్ చేసి అడగొచ్చు. నా మొబైల్ నెంబర్ 9160749143. ఫ్రెండ్స్, మనం ముందుగా ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేయాలి అని అనుకుంటే మనకి చాలా సైట్స్ ఉన్నాయి. freedomscientific.com ఒకటి ఉంది, అలాగే blindhelp.net ఉంది, ఇంకా కొన్ని సైట్లు ఉన్నాయి, patf.pk, ఇలా కొన్ని సైట్లు ఉన్నాయి. సో ఇక్కడ నేను వీటిలో నుంచి blindhelp.net మనకి బెస్ట్ సైట్ కాబట్టి, సో ఇక్కడ blindhelp.net దాని గురించి చూపిస్తున్నాను. దానికోసం ఇక్కడ నేను డెస్క్టాప్ పైన M అనే లెటర్ని ఇస్తున్నాను మొజిల్లా ఫైర్ ఫాక్స్ కోసం. ఇక్కడ ఎంటర్ని ఇస్తున్నాను. మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఓపెన్ అయింది. ఇక్కడ నేను అడ్రస్ బార్ లో blindhelp.net అని టైప్ చేస్తాను. అడ్రస్ బార్ కు వెళ్ళడానికి ఇంతకు ముందు వీడియోలో నేను మీకు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. Alt D అడ్రస్ బార్ కు వెళ్ళిన తర్వాత www.blind.help.net. ఓకే, ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. blindhelp.net ఇక్కడ వచ్చేసింది ఆల్రెడీ. blindhelp.net ఇందాక మీకు చెప్పిన స్పెల్లింగ్ ని టైప్ చేయండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ టైప్ చేసి ఉన్నాను కాబట్టి వచ్చేసింది. సో ఇక్కడ నేను ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ మనం ఎంటర్ని ఇవ్వగానే ఇది మనకి డైరెక్ట్ గా హోమ్ పేజ్ కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ హోమ్ పేజ్ కి వెళ్ళిన తర్వాత మనం ఏది కావాలి, ట్యూటోరియల్స్ కావాలా, మనకి సాఫ్ట్వేర్స్ కావాలా, ఏది కావాలి అనే దాన్ని ఇక్కడ చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం సాఫ్ట్వేర్స్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ సాఫ్ట్వేర్స్ కోసం నేను ఎస్ అనే లెటర్ తీసుకోవాలి. దానికన్నా ముందుగా మనం డౌన్ ఏరోతో వెళ్తే లేట్ అవుతుంది కాబట్టి ఇన్సెట్ F7 తీసుకుంటున్నాను. ఇక్కడ లింక్స్ తీసుకున్నాను. ఇన్సెట్ F7 ఇచ్చి ఎస్ అనే లెటర్ ఇస్తున్నాను. స్కిప్ ద సెర్చ్ అని ఒకటి వచ్చింది. సాఫ్ట్వేర్ అని ఒకటి వచ్చింది. ఇక్కడ సాఫ్ట్వేర్ పై మనం ఎంటర్ ఇవ్వాలి. ఇక్కడ సాఫ్ట్వేర్స్ మనకి టోటల్ గా అన్ని వచ్చేసాయి. ఇక్కడ చాలా పేజెస్ ఉంటాయి. మనకి ఏ సాఫ్ట్వేర్ అయినా సరే విత్ ఇన్ OS దగ్గర నుంచి మన యాప్స్, మొబైల్ ఆండ్రాయిడ్ యాప్స్ వరకు అన్ని ఈ సైట్ లో దొరుకుతాయి. సో ఇక్కడ మనం దానికోసం ఏదో ఒకటి చిన్నది ఏదైనా ఒకటి డౌన్లోడ్ చేసి చూద్దాం. సో ఇక్కడ నేను ఇన్సెట్ F7 ఇచ్చి లింక్స్ తీసుకుంటున్నాను. డౌన్ ఆరోతో ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ గోల్డ్ వే ఉంది. సో ఇక్కడ గోల్డ్ వే నేను డౌన్లోడ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇక్కడ గోల్డ్ వే ని డౌన్లోడ్ చేసుకోవడానికి గోల్డ్ వే పై ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ గోల్డ్ వే పై నేను ఎంటర్ ఇచ్చాను. మనం లింక్స్ తీసుకుని డైరెక్ట్ గా అయినా డౌన్లోడ్ అనే దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నేను లింక్స్ తీసుకుని ఫస్ట్ ముందుగా ఇది చూపిస్తున్నాను మీకు. ఇక్కడ 11 MB డౌన్లోడ్ అని అడుగుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ కావాలంటే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఈజీగా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. కాకపోతే మనకి ఇది 64 బిట్ మాత్రమే వర్క్ అవుతుంది. అసలు ఇప్పుడు మనం ఇది టోటల్ గా ఈ లింక్స్ తీసుకోకుండా మనం డౌన్ ఆరో ప్రెస్ చేసుకుని వస్తే దీని డీటెయిల్స్ తెలుస్తాయి కాబట్టి, సో ఇక్కడ నేను డౌన్ ఆరో ప్రెస్ చేసుకుని వచ్చి కూడా డౌన్లోడ్ గురించి చూపిస్తాను మీకు. ఇక్కడ నేను డౌన్ ఆరో ప్రెస్ చేసుకుని వస్తున్నాను. ఎప్పుడు సబ్మిట్ అంటే ఎప్పుడు ఇది పోస్ట్ చేశారు అనే దాని గురించి ఉన్నాయి కొన్ని. కేటగిరీ మల్టీమీడియా అని ఉంటుంది. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ మైక్రోసాఫ్ట్ విండోస్, గూగుల్ ఆండ్రాయిడ్ అయితే గూగుల్ ఆండ్రాయిడ్, అలాగే
మైక్రోసాఫ్ట్ విండోస్ అయితే విండోస్ అలా ఉంటుంది అనమాట. Goldwave is highly rated. Professional disc from the simplest enhancement. Not support from our soft the archive. Download. Link download Goldwave 64 bit 11 MB. లింక్ డౌన్లోడ్ గోల్డ్వేవ్ 64 బిట్ 11 MB అని ఉంది. సో ఇక్కడ నేను దీనిపై నేను ఎంటర్ ఇస్తున్నాను. Visited. Tabs. Visited link download Goldwave 64. Open with radio. ఇక్కడ ఓపెన్ సేవ్ అడిగింది కదా, ఓపెన్ సేవ్ అడిగింది. సో ఇక్కడ నేను అప్ డౌన్ ఏరోతో సేవ్ ఫైల్ చేస్తున్నాను. Save file radio button check alt. సేవ్ చేసిన తర్వాత పర్సంటేజ్ చూడడానికి కంట్రోల్ జే ఇచ్చి పర్సంటేజ్ నేను చూస్తాను. సో ఇక్కడ నేను ఎంటర్ ఇస్తున్నాను. Goldwave 6. Library list blank.net Goldwave V6.3 alive. Screen readers enhancements. Zip 65% 11 seconds remaining 7.2 11.0 MB 343 KB /set cast out. ఇలా మనం కంట్రోల్ జే ఇచ్చి పర్సంటేజ్ ని మనం ఈజీగా చూడొచ్చు. ఇంతకు ముందు కొన్ని వీడియోస్ లో నేను మీకు చూపించాను, అలాగే ఇక్కడ కూడా చూపించాను. మనం డౌన్లోడ్ కంప్లీట్ అయిందా లేదా అనే దాని గురించి తెలుసుకోవడానికి కంట్రోల్ జే, మనం ఏ సైట్ లో ఉన్నా గానీ నెట్ లో వర్క్ అయ్యే కమాండ్ కంట్రోల్ జే. Blank.net Goldwave V6.3 alive. Screen readers enhancements. Zip failed blank.net 10:08 PM. ఇది ఫెయిల్ అయింది. సో మరొకసారి మనం Blank.net Goldwave V6.3 alive. Screen readers enhancements. Zip 99% unknown time remaining 0 bytes. Outage. Blank.net Goldwave V6.3 alive. Screen readers enhancements. Zip 99% unknown time remaining 0 bytes. 0 byte. ఇలా ఈ విధంగా మనకు ఒకవేళ ఫెయిల్ అయితే కూడా మనం ఏదైతే ఫైల్ ఉందో కంట్రోల్ జే ఇచ్చిన తర్వాత ఆ ఫైల్ పైనే మనం ఎంటర్ ఇచ్చినట్లయితే ఆ ఫెయిల్ అయిన ఫైల్ మళ్ళీ అది రీట్రై చేసుకోవచ్చు, లేదా మనం అక్కడి నుంచి డిలీట్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఇక్కడ మనం రిజ్యూమ్ చేసుకోవాలి అన్నా, పాస్ చేసుకోవాలి అన్నా మనం కంట్రోల్ జే కమాండ్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏదైనా సరే మనం ఇక్కడ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇది ఫెయిల్ అవుతుంది. ఎందువల్ల అంటే నాకు ఇక్కడ నెట్ స్లోగా ఉంది కాబట్టి ఫెయిల్ అయిపోతుంది. సో ఇలా మనం ఈ విధంగా మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ని ఈజీగా సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా మనం ఈజీగా ఒక సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ సైట్ లో బాగుంది కాబట్టి ఈ సైట్ గురించి చూపించాను. ఈ సైట్ కాకుండా మనకి ఫ్రీడమ్ సైంటిఫిక్ అలాగే ఇంకా మరికొన్ని సైట్స్ ఉన్నాయి. ఆ సైట్ లో కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఈ సైట్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ సైట్ గురించి చూపించాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఆల్.